మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. నంద్యాలలో వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న వ్యవసాయ మార్కెట్ యార్డు దుకాణాలకు బహిరంగ వేలం వేయాలని మంత్రి ఫరూక్ డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా తక్కువ అద్దె చెల్లించి యార్డు ఆదాయానికి గండి కొడుతున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని అమరావతికి అధికార ముద్ర పడిన వేళ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మడకశిరలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి సుమారు 25 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ సాగింది. చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్పారు. చేనేత కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో ఆయన పాల్గొన్నారు. విజయవాడలో ఏపీ బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ మేధోమదన సదస్సు నిర్వహించారు. బీసీ సింహగర్జన పేరుతో 5 ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 11 నుంచి దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కాకినాడ జిల్లా పోలీసులు మోబీ ట్రాక్ యాప్ను ఉపయోగించి పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. 650 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. మొత్తం 11 విడతల్లో 4000 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ప్రాతూరులో గంజాయి సేవిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 1/2 కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరికి గంజాయి సరఫరా చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. విజయవాడలో ఈగల్ టీం పోలీసులు పాతపాడు గువ్వలగట్టు ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. గంజాయి తాగుతున్న 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం సారంగపల్లి అగ్రహారం ఊరు చెరువులో పడి 2 యువకులు మృతి చెందారు. గొర్రెలు శుభ్రం చేయడానికి చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడ్డారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్రంలో శ్రీ జనార్దన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు రథంపైకి పండ్లు పూలు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.